డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం 10వ రోజు ఉధృతంగా కొనసాగింది. రంజాన్ సందర్భంగా కొన్ని చోట్ల సడలింపించిన మిగతా చోట్ల జనం రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు యథావిధిగా జరిగాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాయలసీమలో సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో పల్లెల నుంచి పట్టణాల వరకు జనమంతా ఆందోళన బాట పట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఊరేగింపులు జరిపారు. తిరుపతిలో వైద్యులు, వ్యాపారులు, జర్నలిస్టులు రోడ్లపై వంట వార్పు నిర్వహించారు. చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పీలేరు, కుప్పం, శ్రీకాళహస్తి, పుత్తూరులో ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగు వాళ్లంతా కలిసి ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా దేవస్థానం ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. ఏపీ ఎన్జీఓలకు మద్దతుగా ఈ నెల 12 నుంచి విధుల్ని బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు. సీమాంధ్రులు కలిసికట్టుగా ఉద్యమం చేస్తే ఎన్ని తీర్మానాలైనా వెనక్కి వస్తాయన్నారు. రాష్ట్రం ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆనాటి వందే మాత్రం ఉద్యమాన్ని తలదన్నే విధంగా ఈనాడు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజాపతిలు దిగిరాక తప్పదు. చివరి వరకు సిడబ్ల్యూసీ తీర్మానాన్ని ఉపసంహరించుకున్నంత వరకు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పేసి భారత పార్లమెంట్ లో అనౌన్స్మెంట్ చేసినంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దామని చెప్పేసి సమైక్యవాద వీరులందరికీ హృదయపూర్వకంగా రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ నెల్లూరు జిల్లాలో 10వ రోజు ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థి, ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాయి. ఎన్జీఓలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. సీమాంధ్ర రాజధాని విషయంలో దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి మండిపడ్డారు. మీరు హైదరాబాద్ కంటే మెరుగైన సిటీ క్యాపిటల్ మీకు వస్తుందని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ ఉచిత సలహాలు ఇచ్చాడు. డిగ్గి రాజా 50 లక్షల కోట్లు కావాలా? ఇస్తావా నువ్వు? 5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు మాట్లాడితే అంతెందుకు అని చెప్పేసి మాట్లాడేవే నువ్వు? అంటే ఆంధ్ర రాయలసీమ ప్రజల గొంతు కొయ్యాలని చూస్తా ఉందా కేంద్రం? ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమని ప్రకటించాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దు అని కోరారు. మోడీ